అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులమైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలినవారు ఇండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించు రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును, నేను సువార్త పక్షమున వాదించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయాసారమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగా నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకుని కోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ప్రేతార్యము సేనలోని వారికందరికీ తక్కిన వారికి అందరికీ సృష్టమాయను. మరియు సహోదరులైన మీరు ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమునగా వాదించుటకు నియమింపబడి ఉన్నాను ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నాను. 18వ వచనం. అయిననేమి మిషచేతన గాని స్వస్థ్యము చేతే గాని ఏ విధమైన చేతనైనను క్రీస్తును ప్రకటించుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడిందని నేను మిగులు అపేక్షించు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణాధారముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని. ఫలసాధకమైనడలా నేనేమి కోరుకుందో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యన ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం ముందు నిలిచినట మిమ్మల్ని బట్టి మరీ అవసరమయ్యున్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండడం చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరం ఒకే భావంతో సువార్త విశ్వాస పక్షమునగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడి. అట్లు మీరు బెదరకుండుటకు వారి నాశనమును మీరు రక్షణ కలుగుటకు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నది మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసించటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడియు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడిను. 2వ అధ్యాయము.
కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమయ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నడెలా మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధా వృతాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమై మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగినుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంత విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించెను. 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చుటయందుకు కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్నిందులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు నిమున నాకు అతిశయ కారణము కలుగును. 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పంగా పోయబడి నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేను మీకు క్షేమమును తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతి శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి ఆడెవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారులు ఏడాగు సేవ చేయును, అలాగే అతను నాతో కూడా సువార్త వాక్యము నిమిత్తము సేవ చేస్తును. కాబట్టి నాకేమి సంభవించినదో చూచిన వెంటనే అతని పంపబలని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడు మీ దోతయు నా అవసరమునకు ఉపచరించిన వాడు నేను ఎఫద్రోతిను మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయ్యనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి చావుకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము కలుగుండుటకే నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతని గూర్చి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతను మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువ తీర్చుటకే అతడు తన ప్రాణమునైన లక్ష్యపెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉండెను. కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు ఇష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఈ చేద నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొన దేవుని యొక్క ఆత్మలను ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము. కావాలి అనుకుంటే నేను శరీరమును ఆస్పదముగా చేసుకొనవచ్చును,
మరి ఎవడైనను శరీరం ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇజ్రాయేలు వంశవాడినైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీలు సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర పరిచయుడనై ఆసక్తి విషయము సంఘం హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనై ఇంటిని. అయినను అవి ఏవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అది శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములనైనను నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనను మృతుల్లోని నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములోను సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఆయన ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితనైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైతను నేను అనుకొనలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగినలా అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువను శత్రువులుగా నడుచుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాను సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరముకు సమరూపం గలదానిగా మార్చును. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం అండి. కావున నేను అపేక్షించుచు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండి ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని ఎవోదీకియు సుంటూకేను బతిమలానుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులతో నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనములను సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత హృదయపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును. 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ
తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమల్లో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధన ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనియులు కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. నేను వీని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని ఈ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నదని మీరు పంపిన వస్తువులను ఎఫద్రోతీల వలన పుచ్చుకొని నేమి తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునంది మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవుని మూలముగా మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం అండి. లాక్డౌన్ ఛాలెంజ్లో ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను కూడా మనము చదివేమండి. ఈ సమయంలో ఈ పుస్తకాన్ని మనం ధ్యానించినప్పుడు, చదువుకున్నప్పుడు నిజంగా ఆయన దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని మానవ రూపంగా మన మధ్యకి రావాలి అని చెప్పేసి వచ్చినప్పుడు ఆయన ఎంతగా దీనస్థితి కలిగి మన మధ్య నివసించడానికి ఆయన వచ్చాడండి. ఈ రోజుల్లో క్రైస్తవులుగా మన జీవితంలో నిజంగా తగ్గింపు లేకుండా పోతుందండి. తగ్గించుకునే మనసు ఉండాలి, దీనత్వాన్ని కనపరచాలండి. దైవస్వరూపి దేవుడండి. అటువంటి అతనే తగ్గించుకొని ఈ లోకానికి తండ్రి పంపించినప్పుడు ఎంతగా దీనత్వాన్ని చూపించి కనపరిచేయడం మనం చూడగలుగుతున్నాం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లోనే, క్రైస్తవులు చెప్పబడుతున్న మనల్లోనే దీనత్వం చూపించలేకపోతున్నాం. దయచేసి దీనులమై జీవిద్దాము, క్రీస్తునందు ఆనందిద్దాము. క్రీస్తులో శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ప్రభువునందు ఆనందించని, మరలా చెప్పుచున్నాను ఆయనందు ఆనందించడు అన్నట్లు క్రీస్తులోని ఆనందం కలిగి జీవిద్దాము. ఆయన కోసం బ్రతుకుదాం. నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్పాడో మనము కూడా నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే, చావైతే అది నాకే లాభము అని చెప్పి అనంతగా మా మాటలు పలికే వారంగా మనం ఉందాము. ఇంకా మరిన్ని పుస్తకాలు మన ముందు ఉన్నాయి. ఆ పుస్తకములు చదవడానికి ముందుకు కొనసాగుదామండి. అందరికీ వందనములు.